జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని ఎంపీడీఓ బాలకృష్ణ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బాలరాజు ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాల కోసం చెట్లు ఎంతో అవసరమని, కాలుష్య నివారణ కొరకు చెట్లు ఎంత దోహదపడతాయని వారు తెలిపారు. చెట్లు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మళ్ళీ చెట్టు కూడా వేస్ట్ కాదన్న. మరియు ఈరోజు ఎంపీడీఓ సార్ సమక్షంలో ఏపీఓ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ ఈరోజు ఈ యొక్క వన మహోత్సవం దర్పల్లి కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఒక 1000 చెట్లు మన చెరువు కట్టకి ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క సొంత ల్యాండ్ టీసీఎస్ దర్పల్లి వాళ్ళ యొక్క సొంత ల్యాండ్లో ఒక 3000 ఖర్జూర చెట్లు నాటబోతున్నారు. ఈ ఉన్న వాటిలో ఇదే బిగ్గెస్ట్ ప్లాంటేషన్. ఇది రుణమాఫీ టైంలో మనము చెట్లు నాటడం సంతోషించవలసిన విషయము. చెట్లని పెంచండి, వీటిని కట్ చేస్తే మాత్రం కేసులు మాత్రం నమోదు. ఈరోజు వన మహోత్సవం భాగంలో దర్పల్లి గ్రామం నందు ఈత చెట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగినది. దీనికి పెద్దలు ఎంపీడీఓ గారు, ఎక్సైజ్ సిఐ గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కనకాంగారెడ్డి గారు వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇట్టి మంచి కార్యక్రమము చేయడం ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. గౌడ వృత్తిని పెంచాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. రోడ్లకు ఇరుపక్కల కూడా ఈత చెట్ల వనాన్ని పెంచి ఇస్తాము, మరియు ఫారెస్ట్ భాగంలో కూడా ఈత చెట్ల వనాలను పెంచుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది మాకు గౌడ సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి